రాసినటువంటి 4వ అధ్యాయము 5వ వచనం, 4-5 వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 5వ వచనం 423 పేజీ నెంబర్, యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతులవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకునము. నిరపరాధి అయిన ఎవడు ఎప్పుడైనా నశించిన యథార్థవంతులను ఎక్కడనైనను నిర్మూలమైంచాలి. ఈ 2-3 వచనాలు నాకు చెప్తుంది ఏంటంటే, 6వ వచనంలో అంటుంది, ఫస్ట్ 5వ వచనంలో శ్రమ కలిగినప్పుడు నువ్వు కలవరపడుతూ ఉన్నావు. శ్రమ కలిగినప్పుడు ఎవరైనా కలవరపడతావు, ఎందుకంటే అది మనిషికి ఉన్నటువంటి ఆ మాట. ఇక కిందికి అంటున్నాడు, ఎవరు అంటున్నారంటే ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. దైవ సేవకుని పక్కన ఉన్నటువంటి, ఒక విశ్వాసి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అనుకోండి, మన పక్కవారు అనుకోండి, అంటే మన గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? యోబుతో మాట్లాడుతున్నారు ఇవన్నీ మాటలు. ఏమంటున్నారంటే, అయ్యా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఈరోజు సమస్య చూసి మనం భయపడుతూ ఉన్నాం, కలవరపడుతూ ఉన్నాం. అప్పుడు మన దగ్గరకు వచ్చి మన స్నేహితులు కావచ్చు, మన పక్కవారు, మన బంధువులు కావచ్చు, ఏమంటారంటే, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నీకు తెలియట్లేదా? నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నీకు విశ్వాసం లేదా? వాళ్ళు అన్ని క్వశ్చన్లు వేస్తున్నారు కదా, అక్కడ అన్ని కూడా క్వశ్చన్లు. యథార్థవంతులు ఎప్పుడైనా నశించిరా? దేవునితో నడిచినటువంటి వారు ఎప్పుడైనా అవమానం పాలయ్యారా? మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. యోబుకు ప్రార్థన చేసేవానికే చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఈరోజు ఎంతో విశ్వాసపరురాలైనప్పటికీ నీ మీద ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అయ్యో రోజు ప్రార్థన చేస్తున్నావు, రోజు మందిరానికి వెళ్తావు, రోజు ఈ విధంగా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడా? ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాడు? అంటే నీ యొక్క భక్తి వ్యర్థమైనదా? ఎవరు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమైన మాటలా? అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆయనకున్నటువంటి సమస్య చాలా పెద్దది. ఒకటెనుకొకటి ఆయనకు దూరం అవుతూ ఉన్నాయి. పిల్లలు దూరం అయిపోయారు, తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ దూరం అయిపోతూ ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి, తనకు ఉన్నటువంటి రాజరికం అంతా కూడా వెళ్ళిపోయింది. ఆయన ఖాళీ ఒంటరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నాడు, అంత దగ్గర ఏమీ లేదు. ఎక్కడ కూర్చున్నాడంటే ఆయన బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈరోజు అనేకులు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నా భక్తి ఏమైపోయింది, నా ప్రార్థన ఏమైపోయింది, ఇవన్నీ నా దగ్గర నుంచి ఎందుకు తీసేసావు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా అని ఆయన కృంగిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా అన్నటువంటి మాటల చేత మనమైతే ఆ విధంగా పక్కవారంటే చాలా దుఃఖపడతాం. ఎంతో అరే నిజమే కదా వీళ్ళు అన్న మాటలు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గర నేను ఇంత బ్రతిమలాడుకుంటూ ఉన్నాను, మరి వీళ్ళు అన్న మాటలకు నా మాటలకు, ఈ జరుగుతున్నటువంటి ఈ క్రియలకు వీళ్ళు అన్న మాటలకు దగ్గర సంబంధాలు ఉన్నాయిగా. అని ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని కూడా వేస్టే కదా, నేను దారి తొలగిపోతే కూడా ఏం ప్రాబ్లం ఏముంది? దేవునికి నచ్చట్లేదేమో దేవునికి అని అనుకుంటున్నాం. నేను నచ్చట్లేదేమో దేవునికి, నా ప్రార్థన ఇష్టం లేదేమో, నా ప్రార్థన అయిష్టంగా ఉందేమో అని మనలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అపవాది పుట్టిస్తాడు కూడా, ఎన్నో ఆలోచనలు పుట్టించి నీ దారిని పక్కకు మార్పాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. యోబు మాత్రం ఎక్కడ కూడా పక్కకు తొక్కకుండా, పక్కకు తిరగకుండా దేవుని పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క నామములో మనందరికీ కూడా మరి దేవుని భక్తి మనం ఎంత ఉన్నామో మనకు తెలుసు. మన వ్యక్తిగతంగా మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో మనకు తెలుసు. ఒకరంటే మనము ఈ విధంగా తొందరపడాల్సిన అవసరం లేదు.
అలా అంటున్నటువంటి స్నేహితులు వచ్చి అంటూ ఉన్నారు యోబుతో, సొంతంగా తనతో కలిసిమెలిసి తిరిగినటువంటి స్నేహితులు. ఎందుకంటే వాళ్ళు చూశారు కదా, రోజు ప్రార్థనకు వెళ్ళేవాడు యోబు, అనునిత్యము తన కుమారుల కొరకు ప్రార్థన చేసేవాడు. అంటే ఈయన ఏ విధంగా భక్తి పరుడో వాళ్ళకి తెలుసు. ఈ రోజు మన పక్కవారు కూడా, మన ఇంటి పక్కవారు అంటారు, రోజు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నావు, రోజు 24 గంటలు ఇంట్లో ప్రార్థన స్వరం వినబడుతుంది, అయినప్పటికీ నీకు ఒక ధైర్యం లేదా అని అంటారు కదా. ఈరోజు సమస్య నీ గురించి ఆలస్యం అవుతుంది, కానీ నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అక్కడొచ్చి శ్రమ పోవాలి, శ్రమ పోవాలి, పోతుంది. దేవుడు తగిన సమయం మనకిస్తాడు. హల్లెలూయా. మనం వెయిటింగ్ చేసేటటువంటి దానిలో ఉండాలి. తొందరపడితే మనము అనార్థాలకు వెళ్ళిపోతాము. 40 సంవత్సరాలు నడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను మార్గ మధ్యలో తీసుకొచ్చి ఒక దగ్గర ఆపి సినాయి పర్వతం కింద ఆపాడు. ఆపిన తర్వాత మోషే కొండెక్కాడు. కొండెక్కి అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రజలందరి కొరకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు దేవుని చేత రాయబడుతూ ఉన్నాయి. కానీ ప్రజలకు ఓపిక లేక ఆ మోషే అక్కడనే చనిపోయాడేమో, అతడు ఇంకా రాడేమో అని ఒక ఆలోచన లోపల పుట్టి వాళ్ళు ఒక సొంతంగా ఒక దూడను తయారు చేసుకొని దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అయిపోయారు. కొద్ది నిమిషాలు వెయిట్ చేస్తే మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు, దేవుని దగ్గర ఏమైతుందో తెలియదు. కానీ మనము కొన్నిసార్లు ఇలాంటి మాటలను బట్టి మనం ఏమైపోతాము? తొందరపడి అనేక మార్గాల్లో తప్పిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలను చూస్తే చాలా అనిపిస్తుంది, అయ్యా 40 సంవత్సరాలు వాళ్ళకు ఉన్న 430 సంవత్సరాల నుంచి దేవుడు విడిపించి, శ్రమల నుంచి విడిపించి తోలుకొస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో వాళ్ళకి కావలసిన ఆహారం ఇస్తూ ఉన్నాడు, వాళ్ళకి కావలసిన భోజనాలు ఇస్తూ ఉన్నాడు. సమస్తాన్ని వాళ్ళకు రాయి తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా, మరి రాత్రిపూట వెన్నెల దెబ్బ కూడా తగలకుండా వాళ్ళని కాపాడుతూ వస్తున్నటువంటి దేవుణ్ణి కూడా వాళ్ళు మరిచారు. మోషే రాడయ్యా, అక్కడనే చనిపోయాడు అని అహరోన్ను పోగు చేసుకొని వాళ్ళు ఒక దూడను తయారు చేసుకొని, ఆ దూడ కొంచెం ఆలస్యం అయింది అంటున్నాడు. అప్పుడే దేవునికి అనిపిస్తుంది, అయ్యా నీ కింద నీ ప్రజలందరూ చెడిపోతూ ఉన్నారు, వెళ్ళు మోషే అని చెప్పినప్పుడు కిందికి వచ్చేసరికి వాళ్ళ ఇష్టానుసారంగా ఆరాధిస్తూ ఉన్నారు. అంటే కొద్ది నిమిషాలు ఆలస్యం అవుతుంది, కానీ దేవుడు తప్పకుండా నీ పట్ల ఏదో ఒక మేలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన భక్తి చాలా బలమైన భక్తి. ఈరోజు మనం అనుకోవద్దు, అయ్యా నా భక్తి తేలికగా ఉందేమో, అయ్యా నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు తెలుసు, నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావో, ఎవరో అంటే నీకు అవసరం లేదు. ఇప్పుడు నేను అంటాను, అయ్యో ఎప్పుడు ప్రార్థన అంటే అక్క ఎందుకు అలా, నేను అన్నంత మాత్రం నువ్వు నిరాశ పడకూడదు. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను మనుషుని మాత్రమే, నేను తీర్చను నీ సమస్యను, దేవుడు మాత్రమే తీర్చాలి. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ కూడా మనం కుంగిపో, సంఘంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మరి పక్కవారు అన్నప్పుడు కావచ్చు, ఇంకెక్కడ కూడా మనం కుంగిపోకూడదు. అందుకే ఒక స్త్రీ గురించి నేను చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆమె ఒక స్త్రీ గురించి చాలా చక్కగా వివరించబడుతుంది. 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడ నుంచి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. హల్లెలూయా. తూరు సిదోనుల ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చి ప్రభు దగ్గర మొరపెడుతుంది. ప్రభు ఒక్క మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు? ప్రభు దగ్గరనే ఉన్నాడు, ఎదురున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా నీ మందిరంలో దేవుడు ఉన్నాడు అనుకొని వెళ్తున్నావు, కానీ సమస్యలు కొన్నిసార్లు తీరనప్పుడు దేవుని మందిరానికి వచ్చినా నాకు సమస్య పోతలేదు అని నువ్వు
గట్టిగా వాదించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు